వెల్కమ్ టు అవర్ దివ్యత అకాడమీ ఛానల్ గైస్ అందరికీ కూడా. సో గైస్ ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు క్లాస్ అందరికీ రోజు హ్యాపీ ఉగాది గైస్. ఉగాది ఫెస్టివల్ కాబట్టి అందరికీ మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటే గైస్ ఈ ఇయర్ అందరికీ కూడా ఓకేనా. సో గైస్ ఈ రోజు కాన్సెప్ట్ ఏంటి అంటే మరి క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అండ్ మెథడ్స్ అన్నమాట. ఏంటంట క్లాసెస్, ఆబ్జెక్ట్స్, మెథడ్స్. ఎందుకంటే గైస్ చాలా మందికి జావాలో ఈ ఏరియాస్లో కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది అనమాట. బట్ వదిలేద్దాము అంటే ఇది బేసిక్ అనమాట. క్లాసెస్, ఆబ్జెక్ట్స్, మెథడ్స్ తెలియకుండా మనం నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కానీ ఏది కూడా చేయలేము కదా. సో అందుకని చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చింది అంటే మనకి ఈ ఎజెండా అనేది క్లియర్గా అర్థమైంది అనుకోండి, మనం నెక్స్ట్ కాన్సెప్ట్స్కి ఈజీగా మూవ్ అవ్వచ్చు జావాలో. ఒకవేళ ఇక్కడ మనకు కన్ఫ్యూషన్ ఉందనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి కోసం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ మీకు ఈరోజు ఓకేనా. సో గైస్ ఒకసారి చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటే క్లాసెస్. ఏంటంటే కాన్సెప్ట్ పేరు క్లాస్ ఓకేనా. సో జావాలో క్లాస్ ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి ప్రోగ్రామ్ మీరు అబ్జర్వ్ చేయండి గైస్, ఏదైనా సరే క్లాస్ లేకుండా ఒక ప్రోగ్రామ్ని మనం చేయడానికి పాసిబిలిటీ లేదు. అంత ఇంపార్టెంట్ క్లాస్ అనేది ఓకేనా. సో మరి క్లాస్ అనేది ఏంది, వాట్ ఈస్ క్లాస్ అంటే క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్, వేరియబుల్స్ అండ్ ప్రాపర్టీస్. ఓకే, ఒక క్లాస్ మనం డిక్లేర్ చేసినాము అంటే క్లాస్లో ఏముంటాయంట, వేరియబుల్స్ ఉండొచ్చు, కొన్ని మెథడ్స్ ఉండొచ్చు, కొన్ని ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు, అన్ని కలిపి ఒక దగ్గర మంచిగా బైండ్ చేసినాం అనుకోండి దాన్ని ఏమంటామంట, మనం దాన్నే క్లాస్ అని చెప్పి కాల్ చేస్తామంట ఓకేనా. అంత ఇంపార్టెంట్. సో సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ డిజైన్, ఇట్స్ ఎ బ్లూ ప్రింట్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, డైరెక్ట్గా కన్స్ట్రక్ట్ చేస్తామా, చెయ్యం కదా, ఒక బ్లూ ప్రింట్ వేసుకుంటాం కదా, దాన్ని ఏమంటామంటే డిజైన్, దాన్ని ఏమంటామంటే క్లాస్ అని చెప్పి కాల్ చేస్తాము ఓకేనా. సో క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఏదైనా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకి ఏముండాలంటే ఒక బ్లూ ప్రింట్ ఉండాలంట. ఆ బ్లూ ప్రింట్ని ఏమంటామంట మనం క్లాస్ అని చెప్పి కాల్ చేస్తామంట. క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్, వేరియబుల్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఓకేనా. సో మరి ఒక క్లాస్ని ఎలా రాయొచ్చు మనం, సింటాక్స్ ఏంది అంటే ఫస్ట్ క్లాస్ రాయాలంట గైస్, క్లాస్ ఓకేనా. దాని పక్కన ఏముండాలి, నేమ్ ఆఫ్ ద క్లాస్, క్లాస్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాస్ ఏంది అంటే స్టూడెంట్ అనే ఒక క్లాస్ తీసుకుంటున్నా. సో క్లాస్ నేమ్ అంటే స్టూడెంట్, క్లాస్ స్టూడెంట్. సో ఓపెన్ ద బ్రేసెస్, క్లోజ్ ద బ్రేసెస్. దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్, మెథడ్స్ అన్ని కూడా దీని లోపల మనం డిక్లేర్ చేసుకుంటాం అనమాట. సో స్టూడెంట్ అనేది ఏంది ఇక్కడ, క్లాస్ అనమాట ఓకేనా. సో వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఇక్కడ ఈ అప్పర్ కేస్ గైస్, ఫస్ట్ లెటర్ ఏదైనా సరే క్లాస్ నేమ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ లెటర్ ఎప్పుడు ఏముండాలంట, అప్పర్ కేసే ఉండాలంట. మిగతా అన్ని ఎలా ఉండొచ్చు అంట మళ్ళీ లోవర్ కేస్ ఓకే. అండ్ ద క్లాస్ నేమ్ ఆల్వేస్ షుడ్ స్టార్ట్ విత్ ద అప్పర్ కేస్ ఓకేనా. అది చాలా ఇంపార్టెంట్ గైస్, ఇది సింటాక్స్ ఆఫ్ ద క్లాస్ అనమాట ఓకేనా. సో గైస్ సింపుల్గా చూసినట్టయితే నెక్స్ట్ ఏం అవుతుంది అంటే, సో మనకి కన్ఫ్యూజన్ ఏం లేదు కదా గైస్. సో క్లాస్ అంటే ఏందో అర్థమైపోయింది క్లియర్గా. సో బట్ కమ్ టు ద నెక్స్ట్ వన్. ఫస్ట్ మనం ఒక మెథడ్ అంటే ఏందో చూద్దాం, తర్వాత ఆబ్జెక్ట్ డిసైడ్ అవుదాం ఓకేనా. సో గైస్ సింపుల్ గైస్, ఒక మెథడ్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఏ స్పెసిఫిక్ ఆపరేషన్, ఇట్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్ ఆర్ ఎగ్జిక్యూషన్. అంటే మనం ఏదైతే చేస్తున్నామో యాక్షన్, ఏదైతే యాక్షన్ చేస్తున్నామో ఆ యాక్షన్ ఏమని కాల్ చేస్తామంట, మెథడ్ అని చెప్పి కాల్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆపరేషన్ చేస్తున్నాను నేను, దట్ ఆపరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ సమ్ ఓకేనా. యాడ్ చేద్దాం అనుకుంటున్న ఒక 2 వేరియబుల్స్, సమ్ ఈజ్ ఏ ఒక మెథడ్. దీన్నే పైథాన్లో, సి లాంగ్వేజ్లో అయితే ఫంక్షన్ అని చెప్పి కాల్ చేస్తాము. బట్ జావాలో మాత్రం ఏమని కాల్ చేస్తామంట, మెథడ్ అని చెప్పి కాల్ చేస్తామంట. సో వాట్ ఈస్ మెథడ్ అంటే, మెథడ్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ సర్టెన్ ఆపరేషన్ ఓకేనా. ఏదైనా ఒక ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా, ఒక టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నా మనం ఏం యూజ్ చేస్తామంట, మెథడ్ని యూజ్ చేస్తామంట ఓకేనా. సో మరి మెథడ్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం guys. మనకు ఆల్రెడీ తెలుసు బిఫోర్ ప్రోగ్రామ్స్లలో మనం మెథడ్ ఒకటి యూజ్ చేసినాం. ఏం మెథడ్ అది, మెయిన్ మెథడ్. ఏం మెథడ్ అంట, మెయిన్ మెథడ్. మరి మెయిన్ మెథడ్ ఎట్లా రాసినాం అంటే పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్, స్ట్రింగ్, ఆర్గ్స్. మనకు ఆల్రెడీ తెలుసు, ఒకసారి రాస్తాం చూడండి. మెయిన్ మెథడ్ అంటాం దీన్ని, పబ్లిక్, స్టాటిక్, వాయిడ్ ఓకేనా. ఏం చేస్తామంట, వాయిడ్ మెయిన్ ఓకేనా. తర్వాత ఓపెన్ చేస్తాం బ్రేసెస్ని, స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ ఓకేనా, స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. దీన్ని ఏమంటామంట, సింటాక్స్ ఫర్ ద మెయిన్ మెథడ్ ఓకేనా. సో ఒక జావా ప్రోగ్రామ్ అంటే మెయిన్ మెథడ్ ఉండాలి, మెయిన్ మెథడ్తో పాటు వేరే మెథడ్స్ కూడా ఉండొచ్చు అనమాట. నార్మల్ మెథడ్స్ కూడా ఉంటాయి, ఖచ్చితంగా మెయిన్ మెథడ్తో పాటు వేరే మెథడ్స్ ఏమి ఉండొద్దు అని రూల్ ఏం లేదు. ఏ జావా ప్రోగ్రామ్ కెన్ హ్యావ్ మెనీ నెంబర్ ఆఫ్ మెథడ్స్. ఒక ప్రోగ్రామ్లో ఎన్ని మెథడ్స్ అయినా ఉండొచ్చు. సో నార్మల్ మెథడ్ ఎలా ఉంటుందంటే రిటర్న్ టైప్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏముంటుందంట, రిటర్న్ టైప్ ఓకేనా, రిటర్న్ టైప్ అండ్ మెథడ్ నేమ్ ఓకేనా. మెథడ్ నేమ్ ఓపెన్ పేరెంథెసిస్ సెమీకాలన్ ఓపెన్ క్లోజ్.
సెమికాలన్ ఉంటుంది. ఓకేనా? సో రిటర్న్ టైప్ ఉంటుందంట, మెథడ్ యొక్క నేమ్ అనమాట. సో గైస్ సింపుల్గా మీకు ఇంకా నీట్గా అర్థం అవ్వాలి అనుకుంటే నేను ఏం చేస్తున్నా అంటే ఒక మెథడ్ తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటా అంటే ఒక మెథడ్. సో ఎలా తీసుకుందామో చూడండి. సో రిటర్న్ టైప్ ఏమో నేను ఏం రిటర్న్ టైప్ ఇవ్వాలనుకోవట్లేదు. సో వాయిడ్, ఓకేనా, నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఒక మెథడ్ నేమ్ సమ్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఏం చూస్తున్నా, వాయిడ్ సమ్, ఇది మెథడ్ అనమాట. సో పక్కన ఏముండాలని చెప్పిన, పేరెంథెసిస్ అండ్ ఓపెన్ ద బ్రేసెస్, క్లోజ్ ద బ్రేసెస్. మరి ఇది ఎక్కడ రాయాలి అంటే ఇన్సైడ్ ద క్లాస్ లోపలనే మనం మెథడ్ని రాస్తాము, క్లాస్కి సపరేట్గా రాయము. ఓకేనా? క్లాస్లో ఒక పార్ట్ అనమాట మెథడ్ అనేది. సో వాట్ ఈస్ మెథడ్ ఇప్పుడు గైస్? మెథడ్ ఈస్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ కదా. మెథడ్ ఈస్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ సర్టైన్ ఆపరేషన్. ఏదైనా ఒక ఆపరేషన్ని పర్ఫామ్ చేయొచ్చు, ఒక టాస్క్ని పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు సమ్ని పర్ఫామ్ చేసినాం కదా, అట్లా డిఫరెంట్ ఆపరేషన్స్ని మనం పర్ఫామ్ చేయొచ్చు అనమాట. దాన్ని ఏమంటామంట, మెథడ్ అని చెప్పి కాల్ చేస్తామంట. క్లియరా? సో గైస్ మరి ఆబ్జెక్ట్ ఎందుకు యూజ్ చేస్తాము, వాట్ ఈస్ ఆబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో గైస్ ఇక్కడ జాగ్రత్తగా చూసినట్టయితే వీ హ్యావ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్. మనకు తెలుసు వాట్ ఈస్ ఆబ్జెక్ట్. మనం రియల్ టైంలో ఆబ్జెక్ట్ అని దేన్ని అంటాం, ఏదైనా ఒక పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కర్ ఉంది అనుకోండి, మార్కర్ ఇస్ ఏ ఆబ్జెక్ట్. అంటే రియల్ టైంలో ఉన్న ఏదైనా సరే ఒక వస్తువుని మనం ఏమని కాల్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ అని కాల్ చేయొచ్చు. రియల్ వరల్డ్ ఎంటిటీ. ఓకేనా? సో సింపుల్గా చెప్పాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ అనుకోండి. క్లాస్ నేమ్ ఏంది, స్టూడెంట్. సో స్టూడెంట్లో పార్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్లో ఒక పేరు తీసుకుందాం, రమేష్ అని ఒక పేరు ఉంది. సో రమేష్. సో రమేష్ అనేది ఏంది అంటే ఒక ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఏంది అంటే ఇక్కడ మొత్తం కూడా ఇట్స్ ఏ కంప్లీట్లీ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్. ఆబ్జెక్ట్ అంటే అర్థం ఏంటంట, క్లాస్లో ఒక పార్ట్ అనమాట, ఇన్స్టాన్స్ ఆఫ్ ద క్లాస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉన్నాడు, ఏ స్టూడెంట్ అయినా కావచ్చు. రమేష్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్, సురేష్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్. డిఫరెంట్ స్టూడెంట్ నేమ్స్ ఉంటారు. అట్లా ప్రతి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటారు అనమాట ఒక క్లాస్కి. మన ఇష్టం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు బేస్డ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్ అనమాట. సో వాట్ ఈస్ ఆబ్జెక్ట్ అంటే గైస్, ఆబ్జెక్ట్ ఈజ్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీ అండ్ విచ్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్, దేనికి ఇన్స్టాన్స్ అంట, క్లాస్కి ఇన్స్టాన్స్గా వర్తిస్తుంది అనమాట. సో దాన్ని ఏమని కాల్ చేస్తాము, ఆబ్జెక్ట్ అని చెప్పి కాల్ చేస్తాము. ఏమని కాల్ చేస్తాము, ఆబ్జెక్ట్ అనమాట. సో మరి ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేయాలి, ప్రతి ప్రోగ్రామ్లో ఆబ్జెక్ట్ అనేది మ్యాండేటరీగా చూద్దాం ఒకసారి. ఓకేనా? సో బిఫోర్ ప్రోగ్రామ్స్లో గైస్ మనం శాంపుల్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఏదైనా ఒక శాంపుల్ ప్రోగ్రామ్ చేసినాం అనుకోండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక శాంపుల్ ప్రోగ్రామ్ ఉంది, ఒక క్లాస్ తీసుకున్నా, క్లాస్. ఓకేనా? క్లాస్ పేరు ఏం పేరు అంట, ఏ అంట. ఓకే, క్లాస్ ఓపెన్ చేసిన, నేను మెయిన్ మెథడ్ కూడా ఓపెన్ చేసిన. ఓకే, దీంట్లో నేను ఏం ప్రింట్ చేస్తున్నా అంటే SOPLN అంటే system.out.println వెల్కమ్ అని ప్రింట్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో మెథడ్ క్లోజ్ చేయాలి, ఖచ్చితంగా క్లాస్ కూడా క్లోజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేసిన అనుకోండి, నాకు ఖచ్చితంగా అవుట్పుట్ ఏమని వస్తుంది, వెల్కమ్ అని వచ్చేస్తుంది. ఎందుకు, ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఏం ట్విస్ట్ అంటే, ఆబ్జెక్ట్ ఎప్పుడు క్రియేట్ చేయాలంటే మెయిన్ మెథడ్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? బికాస్ JVM అనేది ఇన్బిల్ట్లో మనకి ఏముంటుందంట, మెయిన్ మెథడ్ ఉంటుందంట. సో ఏదైతే మెయిన్ మెథడ్ కనిపిస్తుందో మెయిన్ మెథడ్కి ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఆబ్జెక్ట్ వి డోంట్ నీడ్ టు క్రియేట్. మెయిన్ మెథడ్కి ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? క్రియేట్ చేసిన దట్స్ నాట్ ఏ ఇష్యూ. సో మరి ఆబ్జెక్ట్ ఎవరికి క్రియేట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రోగ్రామ్లో క్లాస్ ఏలో మెయిన్ మెథడ్తో పాటు ఇంకొక మెథడ్ ఉందంట. మెథడ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ మెథడ్, వాయిడ్ సమ్. ఓకేనా? ఓపెన్ క్లోజ్. ఇక్కడ SOPLN సంథింగ్ నేను ఏమో రాస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని రాస్తున్నా. ఓకేనా? సో నాకు అవుట్పుట్ ఏమొస్తుంది గైస్, ఓన్లీ వెల్కమ్ మాత్రమే వస్తుంది. ఎందుకు, నార్మల్ మెథడ్స్ ఎప్పుడు కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు. జావా ప్రోగ్రామ్లో నార్మల్ మెథడ్స్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనకు ఎవరు కావాలంట, వీ నీడ్ టు హ్యావ్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో ఏం లేదు గైస్, JVMకి ఎవరు ఇష్టం అంటే JVMకి మెయిన్ మెథడ్ అంటే చాలా ఇష్టం. సో అందుకనే JVM ఎన్ని మెథడ్స్ అయినా రాసుకో, ఏది ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఓన్లీ మెయిన్ మెథడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. బట్ నార్మల్ మెథడ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం చేయాలంట, వీ నీడ్ టు క్రియేట్. ఖచ్చితంగా ఏం క్రియేట్ చేయాలి, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే చాలా ఇంపార్టెంట్, చాలా మీకు బ్రెయిన్లో ఫీడ్ అయిపోవాలి. ఆబ్జెక్ట్ ఒక సింటాక్స్ ఏంటి అంటే, క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్. సో సింపుల్ సింటాక్స్ చూడండి జాగ్రత్తగా. సో ఏంటంట, క్లాస్ నేమ్, ఓకేనా, ఆబ్జెక్ట్ నేమ్ అంటే ఆబ్జెక్ట్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు, ఆబ్జెక్ట్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్. తర్వాత పేరెంథెసిస్ సెమికాలన్. ఓకేనా? సో ఇది గైస్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క క్రియేషన్ అనమాట. ఎట్లా క్రియేట్ చేస్తామంటే క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్. ఓకే,
సో మరి నేను ఏమంటున్నా అంటే ఒక శాంపుల్గా ఇదే ప్రోగ్రామ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎలా క్రియేట్ చేస్తాం ఒకసారి చూడండి. క్లాస్ నేమ్ ఏంటి మరి ఇక్కడ అంటే ఏ అనమాట. సో క్లాస్ నేమ్ అంటే ఏ. ఆబ్జెక్ట్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పినా నేను ఓబీజే అని తీసుకుంటున్నా సింపుల్గా. ఓబీజే ఈజ్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్ అంటే మళ్ళీ ఏంది క్లాస్ నేమ్ అంటే ఏ. సో ఓపెన్ క్లోజ్ ఇది క్రియేట్ చేస్తేనే నువ్వు నార్మల్ మెథడ్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఆబ్జెక్ట్తోని కాల్ చేయాలన్నమాట. ఓబీజే డాట్ సమ్ ఏదైతే మెథడ్ ఉందో నార్మల్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని ఆబ్జెక్ట్తోని కాల్ చేయాలన్నమాట. ఓకేనా. సో గైస్ ఇక్కడ ఏం లేదు, సింపుల్. ఒక ఆబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అన్నిట్లో కూడా ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ విచ్ ఈస్ ఏ ఏంటంటే ఇన్స్టాన్స్ ఆఫ్ ద క్లాస్ అనమాట. ఓకేనా. అండ్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే మనకి నార్మల్ మెథడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. నాన్ స్టాటిక్ మెథడ్స్ అంటాం వాటిని. మెయిన్ మెథడ్ ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఎందుకంటే జేవిఎం ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ కమింగ్ టు ద నాన్ స్టాటిక్ మెథడ్స్, ఇట్లాంటి నార్మల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అనే మెథడ్ కానీ ఏదైనా సరే ఒక నార్మల్ మెథడ్స్ ఉన్నాయనుకోండి, అవి ఆటోమేటిక్ ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. ఖచ్చితంగా ఏం క్రియేట్ చేయాలి? వీ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. సో గైస్ వాట్ ద సింటాక్స్ ఫర్ ద ఆబ్జెక్ట్ అంట? క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్. సో ఇది బ్రెయిన్లో చాలా జాగ్రత్తగా ఫీడ్ అయిపోవాలి గైస్. ఓకేనా. దాన్ని ఏమంటాం? సింటాక్స్ ఫర్ ద ఆబ్జెక్ట్. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో దట్స్ ఫర్ టుడే గైస్. ఓకే, థ్యాంక్ యూ గైస్. అండ్ గైస్ అందరూ సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీకు ఒకవేళ కంటెంట్ నచ్చినట్టయితే. ఓకే గైస్, థ్యాంక్ యూ.